తెలుగు అస్ట్రోలైఫ్ పరిహార్ ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం తులారాశి వారిలో జన్మించిన వారికి మే 19, 20, 21, 22 ఈ తేదీల్లో జరగబోయే అత్యంత ముఖ్యమైన మార్పులు, వారి జీవితంలోకి రాబోయే దైవ సంకేతాలు, శత్రువుల ఆటలు ఎలా ముగియనున్నాయో, అలాగే ఈ 4 రోజులు వారి జీవితాన్ని ఎలా పూర్తిగా మార్చుకోబోతున్నారో చాలా లోతుగా తెలుసుకుందాం. మొదటి నుండి కూడా ఈ రాశిలో జన్మించిన వారు అందరితో కలిసిపోయే స్వభావం కలిగి ఉన్నారు. బయటికి చాలా నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో బాధలను దాచుకునే జీవించేవారు. ఎవరినైనా సహాయం చేయాలని, అందరితో మంచి సంబంధాలు పెట్టుకోవాలని ప్రయత్నించే మనసు వీరిది. కానీ జీవితంలో ఎక్కువ మోసపోయేది కూడా అదే మంచితనం వల్లే. చాలా సందర్భాల్లో వీరు ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలని ప్రయత్నిస్తూ తమ మనసునే బాధ పెట్టుకునే వారు. చిన్నప్పటి నుండి జీవితంలో ఎన్నో ఒత్తిళ్లు, ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు. కుటుంబం కోసం తమ ఇష్టాలను వదులుకున్నారు. తల్లిదండ్రుల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, జీవిత భాగస్వామి సంతోషం కోసం ఎన్నోసార్లు తమ మనసును సైలెంట్గా మార్చుకున్నారు. బయటకి వీరి జీవితం బాగానే కనిపించినా కానీ లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు, ఎన్నో మోసాలు, ఎన్నో అవమానాలు మోస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారు ఒకరిని నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. అందుకే జీవితంలో ఎక్కువగా గాయపడింది కూడా నమ్మిన వారి వల్లే. అవసరం ఉన్నప్పుడు దగ్గరికి వచ్చి పని అయిపోయాక దూరమయ్యే మనసును చాలా మందిని చూశారు. కొంతమంది వీరి మంచితనాన్ని బలహీనంగా భావించారు. వీరు సైలెంట్గా ఉండడం చూసి తక్కువ ఆలోచన వేశారు. కానీ ఒక విషయం మాత్రం నిజం, తులారాశి వారు ఎంత సైలెంట్గా ఉంటారో అంత స్టాండర్డ్గా ఉంటారు. ఒక్కసారి జీవితంలో మరలా అని నిర్ణయించుకుంటే ఎవరూ ఆపలేరు. ఇన్నాళ్లుగా వీరు పడిన బాధకు ఇప్పుడు ముగింపు దగ్గరగా పడుతుంది. ముఖ్యంగా మే 19, 20, 21, 22 నుండి వరకు జరిగే కొన్ని సంఘటనలు వీరి జీవితంలో పెద్ద మలుపు తీసుకురాబోతున్నాయి. శుక్రగ్రహ ప్రభావం ఇప్పుడు చాలా బలంగా పనిచేయబోతుంది. చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాల ద్వారా ప్రత్యేక స్వభావం వల్ల ఇన్నాళ్లుగా ఆగిపోయిన అదృష్టం మళ్ళీ కదలడం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా వీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి ఇప్పుడు స్వగా తగ్గుతుంది. ఎవరికి చెప్పకుండా వీరు మోస్తున్న బాధలను భగవంతుడు ఇప్పుడు గమనించబోతున్నాడు. మీరు చేసిన ప్రతి మంచి పని ఇప్పుడు వీరికి మంచి ఫలితం తిరిగి రావడం కూడా ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక పెద్ద నిజం బయటపడే అవకాశం ఉంది. మీ ఎదుగుదలను చూసి లోపల అసూయ పడుతున్న వ్యక్తుల అసలు స్వభావం ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. బయటకి మీతో నవ్వుతూ మాట్లాడిన వారు లోపల మాత్రం మీ సక్సెస్ను చూసి సహనంతో ఉండొచ్చు. మీ గురించి తప్పుగా మాట్లాడడం, మీ పని ఆగిపోవాలని కోరుకోవడం, మీ మనసును బలహీనపరచాలని ప్రయత్నించడం వంటి విషయాలు కూడా జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో దైవ కృప మీకు ఒక రక్షణ కవచంలా మారబోతుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యలను ఇప్పుడు సమాధానం దొరకడం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మీ మనసు చాలా అలసిపోయినట్టుగా అనిపించవచ్చు. రాత్రులు నిద్ర పట్టకపోవచ్చు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం, చిన్న మాటలకే బాధపడడం, ఎవరితోనూ మాట్లాడాలని అనిపించకపోవడం వంటి పరిస్థితులు కనిపించి ఉండవచ్చు. ఇప్పుడు కూడా సాధారణంగా కాదు, మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుందనే సంకేతాలు. కొన్నిసార్లు ఇంట్లోకి వెళ్ళగలనే ఒక భారమైన ఫీలింగ్ రావచ్చు. ఇంట్లో ప్రశాంతత తగ్గిపోయినట్టుగా అనిపించవచ్చు. చిన్న చిన్న విషయాలకే గొడవలు రావచ్చు. కానీ బయటపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రతికూల పరిస్థితులు ఎక్కువ రోజులు ఉండవు.
ఈ 4 రోజులు తర్వాత మీ జీవితంలో ఒక కొత్త వెలుగు కనిపించడం ప్రారంభం అవుతుంది. ఇన్నాళ్లుగా మీరు రావాల్సిన గౌరవం ఇప్పుడు తిరిగి మీ ముందుకు వస్తుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా ఆర్థిక విషయంలో కూడా కొంత ఊరట కనిపిస్తుంది. చేతికి వచ్చిన డబ్బు నిలవకపోవడం, సంపాదించినంత ఖర్చులే అవ్వడం, అప్పులు పెరగడం వంటి పరిస్థితులు ఇప్పుడు స్లోగా తగ్గుతాయి. ఉద్యోగం చేసేవారికి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసిన కష్టాన్ని ఇప్పటి వరకు పట్టించుకోని వారు ఇప్పుడు మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు. ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు రావచ్చు. జీవితం పెరగడం లేదా కొత్త అభ్యర్థులు రావడం కూడా జరిగే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వారికి కూడా కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారంలో ఉన్న వారికి మంచి మార్పులు కనిపించవచ్చు. కానీ ఈ సమయంలో ఒక విషయం మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీ ప్లాన్స్ గురించి అందరికీ చెప్పకండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల బయటకి మీ మేలు కోరుకునేలా కనిపించిన లోపల అసూయతో ఉన్నారు. వీరు ఎదుగుదలను కోరుకునే వ్యక్తులుగా కూడా మీ దగ్గరే ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ రోజులు మీరు చాలా సైలెంట్గా ముందుకు సాగడం మంచిది. ముఖ్యంగా తులారాశి వారికి ఒక అలవాటు ఉంది. అందరినీ సంతోష పెట్టాలని ప్రయత్నించడం, ఎవరికి కూడా ఎన్నో చెప్పలేకపోవడం. అందుకే చాలాసార్లు తమ సమస్యను పక్కన పెట్టి ఇతరుల కోసం ఎక్కువ కష్టపడతారు. కానీ ఇప్పుడు మీరు మరలా మీ విలువను మీరు గుర్తించాలి. మీ మనసును బలంగా మార్చుకోవాలి. ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు మీకు కొత్త దారిని చూపించబోతున్నాడు. గతంలో జరిగిన మోసాలు గుర్తు చేసుకొని నిరాశపడితే మీరు ముందుకు వెళ్ళలేరు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే మార్పులను స్వీకరించాలని మీరు మానసిక సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో కొన్ని పెద్ద మార్పులు కనిపిస్తాయి. ఇన్నాళ్లుగా మీ మాటకు విలువ ఇవ్వని వారు ఇప్పుడు మీ సలహా అడగడం ప్రారంభిస్తారు. కుటుంబంలో మీ స్థానం పెరుగుతుంది. కొంతకాలంగా దూరమైన బంధాలు మళ్ళీ దగ్గరవుతాయి. కానీ ఈసారి మీరు ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. గతంలో జరిగిన మోసాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే మీరు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మీకు చాలా దగ్గర ఉండే ఒక వ్యక్తి గురించి నిజం బయటపడే అవకాశం ఉంది. ఆ వ్యక్తి బయటకి మీ మేలు కోరుకునేలా నటించే లోపల మీ ఎదుగుదలను చూసి అసూయతో ఉండవచ్చు. ఈ 4 రోజుల్లో ఆ మూసుకు పూర్తిగా తొలగించిపోతున్న మీరు ఎన్నాళ్లుగా గాను అనుభవిస్తున్న విషయం నిజమైతే ఆ నిజం తెలిసినప్పుడు భావోద్వేగాలకు లోనవ్వకుండా ప్రశాంతంగా ఆలోచన చేయడం. ఎందుకంటే భగవంతుడి మీకు నిజాన్ని చూపించడం, మీ జీవితాన్ని కాపాడుకోవడం. ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఒత్తిడి, టెన్షన్స్, నిద్రలేని ఎక్కువ ఆలోచనలు చేయడం వల్ల మీ ఆరోగ్య ప్రభావం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఉదయం సమయంలో లక్ష్మీదేవి ప్రదానాలు చేయడం లేదా శుక్రగ్రహానికి సంబంధించిన మంత్రాలను వినడం మీకు మంచి శుభ ఫలితాలు ఇస్తాయి. ఇంట్లో దీపం వెలిగించి ప్రారంభించడం వల్ల ప్రతికూల శక్తి తగ్గడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు కొన్ని ఆశ్చర్యకరమైన శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఎన్నాళ్లుగానూ ఆగిపోయిన ప్రతి పని ఒక్కసారిగా ముందుకు కదలొచ్చు. మీరు ఊహించని చోట నుండి సహాయం రావచ్చు. ఒక అపరిచితుడు కూడా మీ జీవితంలోకి వచ్చి మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. మీ అదృష్టం స్లోగా మారిన సంకేతాలు మీకు కనిపించడం ప్రారంభమవుతుంది. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వారు ఇప్పుడు వారి తప్పులను గ్రహించుకోవచ్చు. మీ దగ్గర ఎదుగుదలను చూసి అసూయపడిన వారే ఇప్పుడు మీ దగ్గరికి రావచ్చు. కానీ మీరు మాత్రం గతాన్ని పట్టుకొని బాధపడకుండా ముందుకు సాగాలి. ఎందుకంటే భగవంతుని ఇప్పుడు మీ జీవితంలోకి కొత్త అధ్యాయంగా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ 4 రోజులు మీలో కొత్త ధైర్యం
కొడుతుంది. నేను కూడా జీవితంలో గెలవగలను అనే నమ్మకం మళ్ళీ వస్తుంది. మీరు ఇప్పటి వరకు పడిన ప్రతి కష్టం మిమ్మల్ని మరింత స్ట్రాంగ్గా మార్చడానికి వచ్చినట్టే అని అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మీకు కనిపించే కొన్ని కలలు కూడా దైవ సూచనలుగా మార్చొచ్చు. మనసులో ఆకస్మికంగా వచ్చే ఆలోచనలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ సమయంలో మీ అంతరాత్మ మీకు సరైన దారిని చూపిస్తుంది. విద్యార్థులకు చదువు మీద ఫోకస్ పెరుగుతుంది. జీవితంలో మంచి ఫలితాలు రావచ్చు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి వార్తలు వినిపించే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వారికి కొత్త ఒప్పందాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయడం. తొందరపాటు నిర్ణయాలు తర్వాత ఇబ్బందుల్లో తీసుకురావచ్చు. ప్రేమ విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఎవరి మాటలను వెంటనే నమ్మకండి. మీ మనసును నిజంగా అర్థం చేసుకునే వారి మాత్రమే జీవితంలోకి దగ్గర చేసుకోండి. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. కానీ మీరు ప్రశాంతంగా ఉండేవారు. ఆటలు సక్సెస్ అవ్వవు. ఈ 4 రోజులు దైవకృప మీపై బలంగా పనిచేస్తుంది. మీ మీద పడిన నరదిష్టి, ప్రతికూల శక్తులు స్లోగా తగ్గుతాయి. ఇంట్లో ఒక దివ్యమైన ప్రశాంతత ఏర్పడుతుంది. మీరు ఎన్నాళ్ళుగానూ కోరుకుంటున్న మానసిక శాంతి ఎప్పుడు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. ముఖ్యంగా మీరు చేసిన మంచిని భగవంతుని ఎప్పుడూ వృధా చేయకుండా, మీరు ఎవరినైనా సహాయం చేసి మీరు తుడిచిన కన్నీళ్లు, మీరు ఇచ్చిన ధైర్యం, ఇవన్నీ ఇప్పుడు మీకు మంచి ఫలితాల రూపంలో తిరిగి రావడం ప్రారంభం అవుతుంది. అందుకే భయపడకండి, ధైర్యంగా ముందుకు సాగండి. మీ ప్రశ్నకు ఫలితం దక్కే సమయం చాలా దగ్గరలో ఉంది. ఇన్నాళ్ళుగా మిమ్మల్ని కిందకు లాగాలని చూసిన వారే ఇప్పుడు మీ దగ్గరున్న చూసి ఆశ్చర్యపోతారు. మీరు అనుకున్న పని సక్సెస్ అవుతుంది. ఆగిపోయిన అదృష్టం మళ్ళీ పరుగులు తీస్తుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి మంచి పని మీ భవిష్యత్తును బలపరుస్తుంది. కాబట్టి అనవసరమైన మాటలు మాట్లాడకండి. కోపాన్ని తగ్గించుకోండి. ఎక్కువగా చుకోండి. మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించండి, ప్రార్థించండి. మీ అదృష్టం ప్రకాశించే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఈసారి మీ జీవితంలో జరిగే మార్పులు కావు, సాధారణ మార్పులు కావు. మీ జీవితాన్ని పూర్తిగా మంచి దారిలోకి తీసుకెళ్లే మార్పులు. మీరు ధైర్యంగా ఉండే భగవంతుడి మీకు ఊహించని విజయాన్ని సాధిస్తాడు. మీరు ఇప్పటి వరకు కోల్పోయిన గౌరవం, కోల్పోయిన ప్రశాంతత, కోల్పోయిన సంతోషం, ఇవన్నీ కూడా మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావడం ప్రారంభం అవుతుంది. మీపై ఉన్న దైవ కృప ఇప్పుడు మీకు రక్షణ కవచం మారబోతుంది. మీ శత్రువుల ఆట ముగియబోతుంది. మీరు సైలెంట్గా ముందుకు సాగితే విజయం తప్పకుండా మీదే అవుతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీ ఆలోచనల విధానాన్నే మార్చేస్తాయి. ఇప్పటి వరకు మీరు ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించారో, ఎవరి కోసం ఎక్కువగా కష్టపడ్డారో, అదే వ్యక్తుల వల్ల మీకు ఎంత నష్టం జరిగిందో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కానీ ఆ బాధల్లో మీరు బలహీనంగా పడ్డారు. ఆ అనుభవాలే మిమ్మల్ని మరింత స్ట్రాంగ్గా మారబోతున్నాయి. మీరు ఇన్నాళ్లుగా మోస్తున్న మానసిక ఒత్తిడి స్లోగా తగ్గిపోతుంది. మీ ముఖంలో మళ్ళీ ఆనందం కనిపించడం ప్రారంభం అవుతుంది. ఇన్నాళ్లుగాను మీరు ఎదురు చూస్తున్న ప్రశాంతత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ముఖ్యంగా మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. జీవితంలో ఆలస్యంగా వచ్చే ప్రతి మంచి విషయం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఇన్నాళ్లుగా జరిగిన బాధలు తలుచుకొని నిరాశపడకండి. ఎందుకంటే మీరు రాబోయే రోజులు చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయి. ఈ జీవితంలోకి దైవ కృప చాలా బలంగా పనిచేస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా గౌరవం పెరుగుతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చేసే పనిలో సక్సెస్ రేట్ పెరుగుతుంది. మీరు సైలెంట్గా చూసిన కష్టాన్ని ఇప్పుడు ప్రశాంతత గుర్తింపు ఇవ్వబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలో వచ్చే కొన్ని కొత్త పరిచయాలు భవిష్యత్తులో
మీకు చాలా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు. దైవ సమాపిన సలహా సహాయకులా ఉంటారు. వారు మీ జీవితాన్ని దారిగా మార్చవచ్చు. అందుకే ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించండి. కొన్నిసార్లు చిన్న అవకాశమే పెద్ద జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీలో ఉన్న సైలెంట్ను ఇప్పటి వరకు మీరు పూర్తిగా ఉపయోగించుకోలేకపోయినా ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. మీ ప్రతిభకు గుర్తింపు వచ్చే సమయం దగ్గర పడుతుంది. కళారంగంలో, మీడియా, వ్యాపారం, ఫ్యాషన్ డిజైనర్, బ్యూటీ రంగాల్లో ఉన్న వారికి ప్రత్యేకంగా అదృష్టం కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. శుక్రగ్రహ ప్రభావం వల్ల మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారబోతుంది. మీతో మాట్లాడాలనుకునే వారు మీ మాటల్లో ఒక ప్రత్యేకత, ఆకర్షణ ఉంటుంది. మీరు వెళ్ళిన చోట గౌరవం పెరుగుతుంది. అయితే అదే సమయంలో కొత్త సమయం మీపై అసూయ పడే అవకాశం కూడా ఉంది. కొంతమంది అందుకే మీ విజయాలను అందరికీ చెప్పకుండా సైలెంట్గా ముందుకు సాగడం చెప్పవలసిన అవసరం లేదు. ఈ రోజుల్లో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద మార్పులను ఇస్తాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులు తగ్గించుకోవాలి. ఎవరినైనా డబ్బు అప్పుగా ఇవ్వాల్సిన వస్తే 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే కొంతమంది తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం చాలా ఉంది. కుటుంబంలో కూడా మీ పాత్ర చాలా ఎక్కువగా కనబడుతుంది. మీ సలహా వల్ల ఒక పెద్ద సమస్యకు పరిష్కారం కావచ్చు. ఈ మాటలను ఇప్పటి వరకు పట్టించుకోని వారు కూడా మీ నిర్ణయాలను గౌరవించడం ప్రారంభిస్తారు. దూరంగా ఉన్న బంధువులు మళ్ళీ దగ్గరవుతారు. కానీ అందరినీ పూర్తిగా నమ్మకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. గతంలో మీరు అనుభవించిన మోసాలు ఇప్పుడు మీకు ఒక పాఠ్యంలా మారాయి. అదే అనుభవం మీకు ఇప్పుడు మరింత తెలివిగా మార్చుకునే అంతా ఉంటుంది. ప్రేమ విషయంలో కూడా కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించవచ్చు. 1, ఒంటరిగా ఉన్న వారికి కూడా కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. వెంటనే భావోద్వేగాన్ని లోనవ్వకుండా ఆ వ్యక్తిని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పటి వరకు సంబంధాలు ఉన్నవారికి కొన్ని అపార్థాలు తొలగిపోయినా ఒకరినొకరు నిజంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. వివాహం గురించి ఆలోచించిన వారికి కూడా మంచి వార్తలు వినేవచ్చు. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రార్థనలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవి దీపం వెలిగించడం, ప్రార్థించడం వల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఇంట్లో చాలా రోజులుగా ఉన్న భారమైన వాతావరణం కూడా స్లోగా తగ్గుతుంది. మీ మనసులో కూడా ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక పని ఎప్పుడు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమందికి కొంత ఉద్యోగ అవకాశాలు రావచ్చు. కొంతమందికి విదేశీ సంబంధిత అవకాశాలు రావచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఫోన్ కాల్ లేదా మెసేజ్ కూడా ఈ రోజుల్లో రావచ్చు. దైవం మీ జీవితాన్ని కొంత దారిలోకి తీసుకురావడానికి సిద్ధమవుతుంది. అందుకే గతాన్ని పట్టుకొని బాధపడకుండా ముందుకు సాగండి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ నిశ్శబ్దం మీ బలహీనత కాదు, అదే మీ బలం. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీ మనసులో ఎంత బాధ ఉందో ఆ భగవంతుని తెలుసుకోవాలి. ఎవరికి చెప్పకుండా ఏడ్చిన రాత్రులు కూడా దైవం గమనించింది. అందుకే ఇప్పుడు మీ జీవితంలో న్యాయం జరగబోతుంది. మిమ్మల్ని ఎక్కువ అంచనా వేసి వారే ఇప్పుడు మీ దగ్గరను చూసి ఆశ్చర్యపోతున్నారు. మీరు సైలెంట్గా సాధించే విజయాలు చాలా మందికి సమాధానం అవుతున్నారు. మీరు ఇకపై మీ విలువను తగ్గించుకోవద్దు. మీ మనసు బాధ పెట్టకుండా మీ మనసులో నుండి స్లోగా దూరంగా ఉండండి. మీ శక్తిని మీ భవిష్యత్తును కోసం ఉపయోగించుకోండి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో వచ్చే మార్పులు సాధారణం కావు. అవి మీ మనసులోనే మీ నిర్ణయాలను, మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేసే మార్పులు. మీరు ఇన్నాళ్ళు ఎదురుచూస్తున్న గౌరవం ఇప్పుడు మీ ముందుకు రావడం ప్రారంభమవుతుంది. మీరు చేసిన ప్రతి మంచి పని ఇప్పుడు మీకు ఫలితం తిరిగి వస్తుంది. మీరు ఎప్పుడు కోల్పోయిన ఆనందం మళ్ళీ మీ జీవితంలోకి అడుగు పెడుతుంది. మీ ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. మీ మనస్సులో ధైర్యం పెరుగుతుంది. మీ కళ్ళల్లో మళ్ళీ ఆశ కనిపిస్తుంది. మీరు అనుకున్న దానికంటే గొప్ప స్థాయి వెళ్ళే అవకాశాలు ఎప్పుడు మీ ముందుకు రావచ్చు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, దైవం అవకాశం ఇస్తుంది, కానీ దాన్ని పట్టుకోవాల్సింది మాత్రం మీరే. కాబట్టి బయటపడకుండా ముందుకు సాగండి. ఈ రోజుల్లో మీ జీవితంలో వచ్చే ప్రతి సంకేతాన్ని జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే అవి మీ భవిష్యత్తును సంబంధించిన దైవ
సూచనలుగా కావచ్చు మీరు తెలుసుకోగలుగుతారు కదండి తులరాశి వారు. తిరిగి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.